హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనకు తెలుసు, మే 11వ తేదీని మనం ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. మరి ఆ నేపథ్యంలో అసలు నేషనల్ టెక్నాలజీ డే అంటే ఏంటి, దీన్ని ఎవరు నిర్వహిస్తారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, అసలు నేషనల్ టెక్నాలజీ డేని ఎందుకు నిర్వహిస్తారు, ఈ రోజున కొన్ని అవార్డ్స్ ని ప్రకటిస్తారు, ఆ అవార్డ్స్ ఏంటి, ఎవరెవరికి ఇస్తారు, దీనికి సంబంధించి లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కింద చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం అంటాము. మరి ప్రతి సంవత్సరం మన యొక్క శాస్త్రవేత్తలు, మన యొక్క ఇంజనీర్లు ఏదైతే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారో దానికి ఒక గుర్తింపు ఇవ్వటం కోసం మనము మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. మరి ఎవరు నిర్వహిస్తారు ఈ నేషనల్ టెక్నాలజీ డేని అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అన్నటువంటిది నేషనల్ టెక్నాలజీ డేని నిర్వహిస్తుంది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఇదిగో క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. ఇది డైరెక్ట్ గా నేను టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ కి సంబంధించి అక్కడి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. చాలా వాటిలో ప్రీవియస్ ఇయర్ కి సంబంధించినటువంటి థీమ్ ని ఈ ఇయర్ థీమ్ గా ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే 1974వ సంవత్సరం మేలో మన భారతదేశం మొదటిసారిగా అణు పరీక్షల్ని నిర్వహించటం జరిగింది. ఎక్కడ, రాజస్థాన్ లో ఉన్నటువంటి పోఖ్రాన్ రేంజ్ లో అన్నమాట. మరి ఆ ఆపరేషన్ కి పెట్టినటువంటి పేరేంటి, దీని ఆన్సర్ మీరు చెప్పండి. అయితే దాని తర్వాత మళ్ళీ రెండవసారి 1998వ సంవత్సరంలో మే 11వ తేదీన మళ్ళీ ఈ అణు పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ కూడా పోఖ్రాన్లోనే, రాజస్థాన్లోనే పోఖ్రాన్లోనే. అదే రెండవసారి అన్నమాట. దాని పేరేంటి, ఆపరేషన్ శక్తి అన్నటువంటిది. ఇందులో భాగంగా మళ్ళీ 3 డిటోనేషన్స్ అంటే విస్ఫోటనాలు అంటాం, పేలుళ్ళు అన్నటువంటివి నిర్వహించారు. ఏ తేదీన, మే 11వ తేదీన. అప్పుడు 3 నిర్వహించారు, మళ్ళీ మే 13వ తేదీన 2 నిర్వహించారనమాట. అప్పటికి మన భారతదేశం ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ అన్నట్టుగా మనం చెప్పుకోదగినటువంటి స్థాయికి వచ్చాం. అంతేకాదు, న్యూక్లియర్ వెపన్స్ ని కలిగి ఉన్నటువంటి 6వ దేశంగా కూడా అప్పుడు మనం అవతరించామన్నమాట. దాని తర్వాత మన భారతదేశం మీద చాలా దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్ఏ చాలా శాంక్షన్స్ ని వేయటం జరిగింది. కానీ మన భారతదేశం వాటన్నింటినీ తట్టుకొని ముందుకు రాగలిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ రోజున మన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఎవరైతే టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయటంలో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ ని ఇస్తారు. వాటిని రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేసి పిలుస్తూ ఉంటాం. చూడండి, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అన్నటువంటిది ఈ సంవత్సరానికి సంబంధించి గనక మనం చూస్తే ఇంకా ఈ పురస్కారాల్ని ప్రకటించలేదు, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల. నార్మల్ గా ఈ పురస్కారాల్లో 4 రకాలు ఉంటాయి. ఏమేం రకాలు ఉంటాయి అంటే చూడండి, మొత్తం 4 కేటగిరీస్ లో ఇస్తారు. ఒకటవదేమో విజ్ఞాన్ రత్న అన్నటువంటి అవార్డ్. ఈ విజ్ఞాన్ రత్న అన్నటువంటి అవార్డ్ ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే లైఫ్ టైం అచీవ్మెంట్ ని సాధించి ఉంటారో అలాంటి వాళ్ళకి దీన్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే రెండవది విజ్ఞాన్ శ్రీ అన్నటువంటిది. ఈ అవార్డ్ ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే డిస్టింగ్విష్డ్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ విజ్ఞాన్ శ్రీ అన్నటువంటి అవార్డ్ ని ఇస్తారు. తర్వాత విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అన్నటువంటి అవార్డు, ఇది 3వది. నార్మల్ గా ఇంతకు ముందున్న శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఇప్పుడు విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ గా మార్చారు. దీన్ని ఏంటి అంటే యూత్ ఎవరైతే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే 4వది విజ్ఞాన్ టీమ్ అన్నటువంటి అవార్డు. ఈ విజ్ఞాన్ టీమ్ అన్నటువంటి అవార్డుని ఎవరికి ఇస్తారు, సైంటిస్టులు లేదా రీసెర్చర్స్ కి సంబంధించిన టీం, 3 సభ్యులతో కలిగినటువంటి టీమ్ కి ఈ యొక్క అవార్డ్ ని ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ అవార్డ్స్ కి సంబంధించి మనకేం తెలియాలి, ఎక్సెప్షన్స్ తెలియాలి. అన్ని ఏజ్ లిమిట్ వాళ్ళకి ఇవి వర్తిస్తుందా, లేదా ఏజ్ లిమిట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, మాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు, ఇవన్నీ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. మరి అందులో భాగంగా వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం ఇదిగో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల ఈ పురస్కారాల్ని మేము ప్రకటించట్లేదు అన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ గమనించండి, నెంబర్ ఆఫ్ అవార్డీస్ కి సంబంధించి లిమిట్ ఏంటి అనేసి చూస్తే విజ్ఞాన్ రత్న అవార్డ్ అన్నటువంటిది, ఈ విజ్ఞాన్ రత్న అవార్డ్ కి ఏజ్ లిమిట్ అన్నటువంటిది లేదు. మాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు, 3కి ఇవ్వచ్చు. విజ్ఞాన్ రత్న అవార్డ్ ని మాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు, 3కి ఇవ్వచ్చు. అదే విజ్ఞాన్ శ్రీ అవార్డ్,
ఈ విజ్ఞాన్ శ్రీ అవార్డ్ కి కూడా ఎలాంటి ఏజ్ లిమిట్ అన్నటువంటిది లేదు. మరి ఎంతమందికి ఇవ్వచ్చు విజ్ఞాన్ శ్రీ అవార్డ్ ని? 25 మందికి ఇవ్వచ్చు. ఇది మాక్సిమం నెంబర్ అన్నమాట. మాక్సిమం ఎన్ని అవార్డ్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్. మరి ఈ అవార్డ్ ని ఎంతమందికి ఇవ్వచ్చు అంటే 25 మందికి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చూసారా ఓన్లీ అప్ టు 45 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. అంటే ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ అన్నటువంటిది ఉంది. 45 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి మాత్రమే ఈ అవార్డుని ఇస్తారు. చివరిగా మనం తెలుసుకోవాల్సింది విజ్ఞాన్ టీమ్ అన్నటువంటిది. ఇందాక చెప్పుకున్నట్టుగా 3 లేదా అంతకన్నా ఎక్కువ రీసెర్చర్స్ ఉంటే ఆ టీంకి ఈ యొక్క అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. మరి ఇందులో ఏజ్ లిమిట్ ఉందా అంటే ఏజ్ లిమిట్ అన్నటువంటిది లేదు. మరి మాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు ఈ అవార్డుని అంటే 3కి ఈ అవార్డుని ఇవ్వచ్చు. సో ఇది నేషనల్ టెక్నాలజీ అవార్డ్స్ లేదా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కి సంబంధించి. మరి ఇందాక మనం ఒకటి చూసాం, ఏమని? ఇదిగో ఇక్కడ గనక మనం గమనిస్తే పోఖ్రాన్ 2 టెస్టుల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ కోఆర్డినేటర్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేసి మనల్ని అడగచ్చు. ఒకరు ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం, ఇంకొక పర్సన్ వచ్చేసరికి ఆర్ చిదంబరం. మరి ఈ టెస్ట్ల తర్వాతనే అబ్దుల్ కలాం కి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి పేరు వచ్చింది. ఏమని? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరు వచ్చింది. ఇది గమనించాలి. అంతేకాదు అదే రోజున మనము హన్సా 3 అన్నటువంటి ఒక ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే త్రిశూల్ అన్నటువంటిది ఏంటి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నటువంటిది. ఈ త్రిశూల్ ని ఏ ప్రోగ్రామ్ లో భాగంగా డెవలప్ చేశారు అంటే IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాంట్లో భాగంగా దీన్ని డెవలప్ చేయటం జరిగింది. దీని కింద మొత్తం 5 మిసైల్స్ ని డెవలప్ చేశారు. మరి ఇది కాకుండా అంటే త్రిశూల్ కాకుండా మిగతా 4 మిసైల్స్ ఏంటి అన్నటువంటిది ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇవాళ మనం ఏం చూసాము? నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మే 11వ తేదీన. అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తారు? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అన్నటువంటిది. ఎందుకు నిర్వహిస్తాము అంటే మన యొక్క ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఏదైతే మన టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క కృషికి గుర్తింపుగా దీన్ని నిర్వర్తిస్తాము. మరి మనం చూస్తే 1998వ సంవత్సరం మే 11వ తేదీన పోఖ్రాన్లో మనకి ఆపరేషన్ శక్తి అన్నటువంటిది జరిగింది. దాని పేరు మీదుగానే మనము ప్రతి సంవత్సరం మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాము. మరి దాంట్లో చీఫ్ కోఆర్డినేటర్స్ గా ఎవరు ఉన్నారు? ఆ టైంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? ఆ రోజున ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఏంటి? అందులో ఉన్నటువంటి రకాలు ఏంటి? అందులో ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఎంతమందికి మాక్సిమం ఇవ్వచ్చు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.